పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనులారా, తపస్సు కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, ఆలకించుడి, హృదయ పరివర్తన చెందుడి అనేటువంటి మోషే నినాదాన్ని ఒకసారి మనము గుర్తు చేసుకుంటూ నేటి ధ్యానాంశమైన యాకోబు నిచ్చెనలోకి మనము ప్రవేశించుదాము. యాకోబు నిచ్చెన ఏంటి? నిచ్చెన పరలోకానికి భూలోకానికి మధ్యలో ఈ నిచ్చెన భూమి మీద నిలుపబడి అటు పరలోకానికి చివరి అంచున ఉంటూ ఆ విధంగా యాకోబుకు ఒక కల వస్తుంది. యాకోబు తన అన్న అయినటువంటి ఏసావుతో అతను మోసం చేసి ఆ విధంగా పారిపోతున్నప్పుడు ఆ లాబాను ప్రదేశానికి, ఆయన పద్దాన్ ఆరాన్ అనేటువంటి ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో అక్కడ యాకోబు అలసిపోయి ఒక రాయిని తలదిండుగా చేసుకొని ఆ విధంగా నిద్రిస్తున్నప్పుడు అప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో ఆయన ఒక నిచ్చెన చూస్తాడు. చూద్దాం, ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి వచనాలు మనం చదివినట్లయితే, యాకోబు బెర్షెబా దాటి హారాను వైపుకు బయలుదేరతాడు. అతడు ఒకానొక చోటికి అక్కడ వచ్చినప్పుడు ప్రొద్దుగూకటిచ్చి అక్కడ ఆగిపోతాడు. ఆ చోటనున్న ఒక రాయిని తీసుకొని ఒక తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు ఆయన ఆ విధంగా తలవాలుస్తాడు. అతనికి అప్పుడు కల వస్తుంది. ఆ కలలో నిచ్చెను చూశాడు. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, మరి దాని చివర ఆకాశము అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దేవదూతలు ఎక్కటం దిగటం ఏమిటి? ఆ నిచ్చెన ఏమిటి? అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిల్చుని యాకోబుతో ఇలా అంటాడు, నేను ప్రభువును, నీ పితామహుడు అబ్రహాము ఈసాకునకు నేను దేవుణ్ణు. నీవు పండుకున్నటువంటి ఈ ప్రదేశం నీకును నీ సంతతికి అందరికీ అప్పగిస్తానని చెప్పి, ఇదిగో నువ్వు భయపడవలదు అంటాడు. కానీ అతనికి భయం పుట్టి ఆ ప్రదేశం ఎంత భయంకరద అనుకొని అప్పుడు ఈ తావు దైవ నిలయము అంటాడు. ఇది పరలోక ద్వారము అని చెప్తాడు. చూడండి, పరలోక ద్వారం అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ప్రతి ఒక్క గురువు కూడా ఈ నిచ్చెన లాంటి వాడు. క్రీస్తు ప్రభువే, మన ప్రధాన యాజకుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభువే ఈ పరలోకానికి భూలోకానికి నిచ్చెనగా, మధ్యవర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఆయన తన బలి ద్వారా, శిలువ మీద బలి ద్వారా దాన్ని అర్పించి, తన ప్రాణాన్ని అర్పించి మనందరికీ, మనకి దేవునికి, మనకి పరలోకానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ విధంగా క్రీస్తు ప్రధాన యాజకత్వంలో పాల్గొనే మనమందరము కూడా ఆయన వల్లే, క్రీస్తు ప్రభు వల్లే గురువుగా, ఆయన నిత్య గురువు, ఆయన ప్రధాన యాజకుడు. కానీ మనము కూడా ఆయన గురుత్వములో బలహీనమైనటువంటి మనము ఆయన గురుత్వములో పాలు పంచుకొని ఉన్నాము అని చెప్పి మనకి సూచిస్తూ ఉంది ఈ యాకోబు నిచ్చెన. మొదటిగా మనం ఈ రాయిని చూసినట్లయితే, రాయి స్థిరత్వంతో ముడిపడి ఉంది. అనగా పేతురును కూడా రాయి అన్నాడు. చూడు, యాకోబు ఆ రాయిని తలదిండుగా చేసుకున్నాడు. ఆ రాయి పేతురుని, క్రీస్తు ప్రభు నువ్వు రాయి, ఈ రాతి మీద నీ ఆలయాన్ని నిర్మిస్తానంటాడు. అదేవిధంగా ఇక్కడ ఈ రాతిని, అక్కడ రాయిని యాకోబు తీసుకొని ఆ రాయిని దాన్ని స్తంభంగా నాటి దాని మీద దాన్ని ఆయన ఆరాధిస్తూ ఆ విధంగా ఒక దేవాలయం అంటాడు. ఇది ఒక దేవాలయం అన్నమాట. ఏ విధంగా పేతురు కూడా ఒక దేవాలయము ఆ రాతి మీద. అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా మనం చూసినట్లయితే ఇల్లు కట్టుకునేవాడు పనికిరాదని చెప్పి పడేసినటువంటి ఆ రాయి మూల రాయి అయిన అని చెప్పి, ఆ రాక్, పాత నిబంధన గ్రంథంలో కూడా గాడ్ ఈజ్ సెడ్ యాజ్ టు బి రాక్. ఆ విధంగా ఆ రాయి ఈ నిచ్చెన. మరియు నిచ్చెన గురించి మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనకు ఈ ప్రాచీన క్రైస్తవంలో మనకు అనేకమైనటువంటి సంకేతాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా ఈ చర్చ్ ఫాదర్స్ తెత్తులు నేను ఏమంటా అంటే దిగుతున్నటువంటి దేవదూతలు, కిందికి పైకి దేవదూతలు దిగుతున్నారు. ఈ దేవదూతలు పాపులకు సమానము, మరియు ఆ విధంగా ఎక్కేవారంట నీతిమంతులకు ప్రతీక అంట. అగస్టిన్ గారు ఏమంటారంటే దిగటం అంటే ఇతరుల అవసరాలను తీర్చేవారంట. ఈ నిచ్చెన ఎక్కటం అంటే తమ హృదయాలను దేవుని వైపు నడిపించేవారంట. మరి జెరోమ్ గారు ఏమంటారంటే ఆ విధంగా ఎక్కేవారు పాపికి చిహ్నము, దిగుతున్నవారు దేవదూతలు దిగివచ్చిన దేవుని కరుణకు చిహ్నం అంట. అదేవిధంగా అంబ్రోస్ గారు ఏమంటారంటే ఈ నిచ్చెన పాత మరియు క్రొత్త నిబంధనలకు ప్రాతినిధ్యం వహిస్తుందంటారు. మరియు దాని మెట్లు ఏమంటే మన క్రైస్తవ సద్గుణాలంట. కానీ ఈ నిచ్చెన ముఖ్యంగా క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వానికి చిహ్నము అని చెప్పి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనం ధ్యానించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ఏ విధంగా తన దైవిక స్వభావం మూలంగా ఈ గురుత్వం తనకు రాలేదు మనకు తెలుసు. కేవలం మానవుడిగా జన్మించడం ద్వారా క్రీస్తు తన మానవత్వం ద్వారా తన ప్రధాన యాజకత్వంలో గురుత్వంలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మానవుడిగా ఆయన ఈ భూలోకంలో జీవించి ఎప్పుడైతే ఆయన రాత్రి భోజన సమయంలో ఇదిగో దాన్ని తీసుకొని ఇదిగో ఇది నా రొట్టె, ఇది నా ఈ రొట్టెని తీసుకొని ఇదిగో ఇది నా శరీరము, ద్రాక్షారసం తీసుకొని ఇదిగో నా రక్తం అని చెప్పి ఏదో అదే ఆ దివ్య ప్రసాద స్థాపనలో కూడా మనము చూడండి ఆ గురుత్వాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన క్రీస్తు ఆయన కలువరి గిరి మీద శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయన ఒక నిచ్చెనగా పరలోకానికి భూలో ఆ శిలువే ఒక నిచ్చెనగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా క్రీస్తు ప్రధాన యాజకత్వాన్ని మనము ధ్యానించినట్లయితే ఈ క్రీస్తు ఈ నిచ్చెన క్రీస్తు అనేది ఆయన యాజకత్వానికి సంబంధించినటువంటి ఒక సరళమైన మరియు మనోహరమైనటువంటి చిత్రం అన్నమాట ఈ నిచ్చెన. ఎందుకంటే ఆయన చెప్తున్న నేనే మార్గము అని చెప్తున్నాడు చూడండి క్రీస్తు ప్రభు. సో దేవుడు యేసు క్రీస్తు ద్వారా భూమిపై ఈ నిచ్చెనను ఏర్పాటు చేశాడు. క్రీస్తు జననము కూడా దేవుడు మానవుడిగా మారటం అనేది ఒక నిచ్చెనగా మనం చూడవచ్చు. అదేవిధంగా క్రీస్తు మరణం ద్వారా ఈ సిలువ అనేది ఏ విధంగా స్వర్గానికి దారి అయిందో ఈ విధంగా ఆయన జననము ఆయన మరణము రెండు కూడా మధ్యవర్తిత్వాన్ని ఒక నిచ్చెనలాగా మనందరినీ పరలోకానికి ఆ ద్వారం చూడండి మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళేటువంటి ఆ మహాభాగ్యము మనకు క్రీస్తు ప్రధాన యాజకత్వం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకానికి ఎక్కిపోలేదు. ఆ మనుష్య కుమారు క్రీస్తు ప్రభు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేదు అన్నారు. ఆ సత్యం అంటే ఆయనే అన్నమాట ఈ మధ్యవర్తి, ఈ నిచ్చెన. అదేవిధంగా మోషే ఎడారిలో ఏ విధంగా సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించి ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై ఆయన అట్లు చేసెను. ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ విధంగా ఎత్తబడ్డాడో ఆ విధంగా సర్పాన్ని ఎత్తి ఆ సిలువను చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఆ నిచ్చెనను మనము రక్షణను పొందటానికి క్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. అదేవిధంగా ప్రతి గురువు కూడా ఒక యాకోబు నిచ్చెన లాంటి వాడు. ఎందుకంటే గురువు దేవునికి మానవులకి మధ్య ఒక మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. చూడండి మనిషిని దేవుని వద్దకు తీసుకువెళ్తూ ఉన్నాడు గురువు. ప్రతి గురువు యాకోబు నిచ్చెన వంటి వాడు. ఎందుకంటే యాకోబు ఆయన ఏ విధంగా తన ఇంటి నుంచి తన బయటికి వెళ్ళినప్పుడు తన సహోదరి నుంచి పారిపోతున్నప్పుడు ఆయన అక్కడ ఆ కళ కొన్నాడు. ఆ కళ దానికి అక్కడ ఆ ప్రదేశానికి బేతేలు అని పేరు పెడతాడు చివరికి. ఎందుకంటే అది దేవుని మందిరం అని తెలిసి దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉందని చెప్పి గుర్తించి ఆ ప్రదేశాన్ని బేతేలు అని, బెత్ అంటే మందిరం అన్నమాట, ఎల్ అంటే దేవుడు అంటే దేవుని మందిరము బెతేలు. కానీ అంతకు ముందు ఆ నగరం పేరు లూజు అన్నమాట. అంటే లూజు అంటే సపరేటెడ్ అంటే వేరుపరచబడినవారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఈ పేరు ఎందుకు మార్చాడంటే మనము దేవుని నుండి ప్రతి గురువు కూడా దేవుని నుండి వేరుపరచబడినట్లయితే ఈ దేవుని యొక్క మందిరానికి ఈ లూజు అనేటువంటి మనం చేయగలిగినట్టు ఆ ప్రదేశం లూజు నుంచి బెతెల్గా పేరు మార్చినట్టు అదేవిధంగా మనము
వేరుపరచబడి ఈ ప్రాపంచిక కోరికల నుండి మనల్ని వేరు చేయడం ద్వారా మాత్రమే మనం దేవుని మందిరానికి యోగ్యులమైనటువంటి గురువులుగా పిలువబడతామని చెప్పి మనకి యాకోబు నిచ్చెన బోధిస్తూ ఉంది. అదేవిధంగా ఈ బేతెలకు అంటే దేవుని యొక్క మందిరానికి సేవ చేయాలి అంటే షరతు ఏంటంటే లూజు అంటే వేరు చేయబడటం, అంటే ప్రపంచక వ్యామోహాల నుంచి వేరు చేయబడాలి అన్నదే ఒక షరతు అన్నమాట. ఈ విధంగా దేవుని యొక్క మందిరానికి గురువులు సేవ చేయాలంటే. అదేవిధంగా దేవదూతలు ఎక్కడం మరియు దిగటం చూస్తున్నాం. అంటే ప్రజల కష్టాలు, వారి యొక్క ప్రార్థనలను ఒక గురువు పరలోకానికి తీసుకువెళ్ళడము మరియు భూమికి దిగటం అంటే దేవదూతలు దిగటం అంటే భూమికి కిందకి దేవుని యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు తిరిగి తీసుకురావటం ఆ పరలోకం నుంచి. ఆ విధంగా ప్రతి గురువు యొక్క బాధ్యత అన్నమాట. ఒక నిచ్చెనలాగా ప్రజల యొక్క పాపాలను, ప్రార్థనను దేవునికి అర్పించటము పరలోకంలో. అదేవిధంగా పరలోకం నుంచి వారి యొక్క దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రజలకు అందజేయటము ఒక నిచ్చెనలాగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనము ప్రతి గురువు కూడా తాను గురువుగా అభిషిక్తుడైనప్పుడు ఏమనుకుంటాడంటే క్రీస్తులాగా మనము తయారమంటాం. కరెక్టే, మనం వీఆర్ ఆల్టర్ క్రీస్తుస్. సో మరొక క్రీస్తులాగా ప్రతి గురువు వ్యవహరిస్తున్నాడు. అందుకే మనలో ప్రతి ఒక్కరూ కూడా మరొక యాకోబునిచ్చానమాట. పరలోకానికి భూలోకానికి నిలువు మరియు సమాంతరమైనటువంటి సంబంధం. ఏ విధంగా చూడండి, వర్టికల్ అండ్ హొరిజోంటల్ అంటాం చూడండి ఆ నిచ్చెన. ఆ విధంగా నిలువు అనేది, ఆ నిలువుగా ఉండటం అనేది పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తుతో గురువు యొక్క నిలువు సంబంధం, అంటే దేవునితో గురువు యొక్క సంబంధం అన్నమాట. చూడండి, మన యాజకత్వ పిలుపు కూడా అక్కడి నుంచే వస్తుంది, పైనుంచి పరలోకం నుంచి వస్తుంది. గురువు పిలుపుని అందుకోవడం అంటే క్రీస్తు నుంచి వస్తుంది అన్నమాట. హెబ్రీయులకు రాసిన లేఖ మనం 5వ అధ్యాయము 1-4 వచనాలు అక్కడ మనం చదివినట్లయితే అక్కడ మనకు తెలుస్తుంది, ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడ్డాడు. ప్రజల మధ్యలోంచే, కుటుంబాల మధ్యలోంచే గురువు వస్తాడు, మన మధ్యలోంచే వస్తాడు. ఎక్కడో పరలోకం నుంచి ఆయన ఊడి పడడు. కాకపోతే ఆయన ఇక్కడి నుంచి ఎన్నుకొనబడి ప్రజల పక్షాన దేవుని సేవయందు పాపుల పరిహారమునకై కానుకలను, బలులను, దివ్య పూజా బలిని అర్పించుట కొరకు ఆయన నియమింపబడ్డాడు. కానీ 2వ వచనంలో చదువుతాం ఇక్కడ, తానే పెక్కు విధముగా బలహీనుడు. ఆయన అజ్ఞానం వలన కానివ్వండి, దోషాలు ఉండటం కానివ్వండి, ఆ విధంగా సామాన్యంగా ఆయన యొక్క బలహీనుడు, సామాన్య ప్రజల వంటి వాడే. కానీ ఎన్నుకొనబడి ఒక పవిత్రమైనటువంటి అంతస్తులోకి అతను తీసుకుని వెళ్ళబడ్డాడు. ఎందుకని క్రీస్తు ప్రధాన యాజకత్వములో పాలు పంచుకుంటూ ఉన్నాడని చెప్పి అని మనకు తెలియజేస్తుంది. తానే బలహీనుడు, అందుకే గురువు కూడా, ప్రతి ఒక్క గురువు కూడా బలహీనుడు. అందుకే గురువు కేవలము ప్రజల కోసం మాత్రమే కాదు దివ్య పూజాబలి ప్రార్థనలు అర్పించడము, మరి తన కోసం కూడా, తన నిమిత్తము కూడా దివ్య పూజాబలిని సమర్పించుకోవాలి, చేసుకోవాలని చెప్పి మనకి హెబ్రీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యాజకత్వపు గురుత్వ ప్రభావం అంతా మనకి దేవుని నుండి వస్తుంది ప్రతి గురువుకి. చూడండి, గురువు నిర్వహించేటటువంటి సంస్కారాలు కానివ్వండి, దివ్య సంస్కారాలు, ఆయన బోధించేటటువంటి వాక్కు కానివ్వండి, చూడండి పోగొట్టుకున్నటువంటి గొర్రెలను రక్షించేటటువంటి కృప కానివ్వండి, ఏవైనా సరే మన యాజకత్వాన్ని గురువు తను నిర్వర్తిస్తున్నప్పుడు పరలోకములో మహిమగల క్రీస్తు నుంచి ఇదిగో తన యాజకత్వం వస్తూ ఉంది. తను చేసేటటువంటి ప్రతి కార్యము దివ్య పూజాబల్లో క్రీస్తు నుండి వస్తుంది. అందుకే కానీ క్రీస్తుకు గురువుకున్నటువంటి తేడా ఏంటంటే, క్రీస్తులో ఎలాంటి పాపము లేదు. ఆయన నిత్య గురువు, ఆయన శాశ్వత జీవి, ఆయన సదా ఈ యాజకత్వమును కలిగి ఉన్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి ఉన్నాడని చెప్పి మరి హెబ్రీయులకు రాసిన లేఖలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కావున తన ద్వారా దేవుణ్ణి చేరటానికి, క్రీస్తు ద్వారా చూడండి, ఆయన ఎప్పుడు మనకు
క్రీస్తు ప్రతి ఒక్క గురువుకు తోడుగా ఉంటాడు. గురువును నడిపిస్తూ ఉంటాడు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషం లేనటువంటి వాడు. సో పాపాత్ములైనటువంటి మనందరి నుంచి ఆయన వేరు చేయబడ్డాడని చెప్పి మనకి క్రీస్తు గురుత్వం గురించి, ఆయన ప్రధాన యాజకత్వం గురించి మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన ప్రధాన యాజకుడు పరలోకములోని అతి పవిత్ర స్థలానికి ఆయన ప్రవేశించాడు. చూడండి, ఆయన చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని ఆయన చీల్చుకోవడం ద్వారా, ఆ శిలువ మీద మరణించడం ద్వారా ఆయన మరణించినప్పుడు చూడండి, ఆ దేవాలయపు తెర రెండుగా చినిగెను అని అంటాం. ఆ విధంగా తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను ఆయన మనకు సంపాదించిన అని చెప్పి మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో కలువరిపై తన రక్తాన్ని చిమ్మిన తర్వాత మాత్రమే ఆయన ప్రధాన యాజకుడైన క్రీస్తు అతి పవిత్ర పరలోకంలోకి ఆయన ప్రవేశించగలిగాడు. మనందరికీ ఆయన ఆ ద్వారము, ఆ నిచ్చెన. సో క్రీస్తు శరీరము అనే ఈ తెర ఉన్నంత వరకు అది మనిషిని పరిశుద్ధ దేవుని వద్దకు పూర్తి దర్శనం నుండి మనల్ని తీసుకెళ్ళగలదు. కాబట్టి క్రీస్తు శిలువ ఒక నిచ్చెనలాగా ఆయన రక్తాన్ని చిందించి మనందరినీ రక్షించడం అనేది మనము ఆ కృపను పొందినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా, ముఖ్యంగా ఈ గురువు ఏ విధంగా క్రీస్తు ఏకైక మధ్యవర్తంలో పాలు పంచుకొని జీవిస్తున్నాడు అని మనము తెలుసుకుందాము. అదేవిధంగా మనము మోషే కథలో ఏ విధంగా రాతి నుండి ఆయన నీరు పుట్టించినప్పుడు అక్కడ రెండు సార్లు ఎడారులు ఆయన, ఒకసాట రఫెదీము, మరొకసాట కాడేష్ అనేటువంటి ఆ ఎడారులో, ఒకటి 2వ సంవత్సరం, ఒకటి 38వ సంవత్సరంలో జరుగుతాయి అన్నమాట. అక్కడ ఆ రాతి నుండి నీరు పుట్టించినప్పుడు ఆ రాయి అనేది కూడా ఇక్కడ క్రీస్తుకు సంకేతం. ఆ రాయి అనేది హీబ్రూ భాషలో రఫడీమ్ అనేటువంటి ఆ ప్లేస్లో అక్కడ మొదటిగా 2వ సంవత్సరం చేసినప్పుడు సేలా అని దాని యొక్క హీబ్రూ భాషలో సేలా అంటారు. అంటే పదునైనటువంటి రాయి అన్నమాట. అంటే అది క్రీస్తు పదును, అంటే సిలువ యొక్క పదునులో మనందరం కూడా రక్షింపబడ్డాము ఆ రాయి వలె అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా రెండవసారి మోషే ఆ రాతిని కొట్టి నీరు రప్పించినప్పుడు దాన్ని సేలా అంటారు. సేలా ఆ రాయి, అది కూడా రాయే, కాబట్టి రెండవ అర్థం. దాని యొక్క అర్థం ఏంటంటే ఎత్తైనటువంటి రాయి అన్నమాట. అంటే అది ఆయన యొక్క మోక్షానికి వెళ్ళటము, ఆయన పునరుత్థానం కావటానికి, పరలోక మహిమలో క్రీస్తు పాలు పంచుకోవడానికి ఎత్తైనటువంటి రాయి ఆ విధంగా మనకి సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ రాయి, ఈ నిచ్చెన అనేటువంటి క్రీస్తు, అందులో ప్రతి ఒక్క గురువు కూడా, పేతురు కూడా ఒక రాయి వలె, మరి ప్రతి ఒక్క గురువు కూడా ఒక నిచ్చెన వలె మనము వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క గురువు మరి తన గురుత్వ ఈ నిలువు సంబంధం ఏంటంటే దేవుని యొక్క పిలుపు అక్కడి నుంచి రావటము. సో తర్వాత నిచ్చెన క్రింద భాగం అంటే సమాంతర భాగం, నిచ్చెన యొక్క హొరిజోంటల్ భాగాన్ని మనం చూసినట్లయితే నిలువుగా మనం క్రీస్తుతో సంబంధం అయితే, సమాంతరంగా అంటే ఈ ప్రజలతో మన యొక్క గురువు యొక్క సంబంధం ఏ విధంగా ఉండాలి. చూడండి, క్రీస్తు గురువు యొక్క బలహీనతలు స్వీకరించి తన మనందరి పాపాలను ఆయన భరించినట్లే, అదేవిధంగా ప్రతి ఒక్క గురువు కూడా ప్రజల యొక్క బలహీనతలను, పాపాలను అన్నింటినీ స్వీకరించి ఆ దేవునికి దివ్య పూజాబలి ద్వారా సమర్పిస్తూ ఉన్నాడు. చూడండి, అంత గురువు కూడా బలహీనుడే అంటాం. మరి అంత బలహీనటువంటి గురువును మన ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ద ప్రీస్ ఆర్ నాట్ ద బెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. అందుబాటులో ఉన్నటువంటి వాటిని దేవుడు ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు. పాపులకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని చేయడానికి దేవుడు ఏ విధంగా మనిషినే ఎన్నుకున్నాడు, గురువునే ఎన్నుకున్నాడు. దేవదూతలను ఆయన ఎన్నుకోలేదు. చూడండి, దేవదూతలను ఎందుకు ఒక గురువుగా దివ్య పూజాబలిని సమర్పించలేరు, ఎందుకు వారు ఆ పని చేయలేరు అంటే, వారికి గురువు చేసే పనులు వారు ఎందుకు వారికి శరీరం ఉండదు. అంటే శరీరం లేకపోతే సానుభూతి, జాలి, బాధలు, కష్టాలు పడేటువంటి ప్రజల యొక్క బాధలు, కష్టాలు, వారి పట్ల సానుభూతి అనేది దేవదూతలకు తెలియదు. కానీ గురువుకు మాత్రమే
అవి తెలుస్తాయి. అందుకే ఆయన క్రీస్తు ప్రభువు కూడా చూడండి, ఎప్పుడు ఆయన దైవ స్వభావం కలిగి ఉన్నను మానవ స్వభావమును ఎంచుకున్నాడు ఆయన. మరి సిలువ మరణం వరకు ఆయన విధేయుడై జీవించాడంట. అలా అంత విధేయత ప్రతి ఒక్క గురువు కూడా వారి యొక్క హృదయాల్లో ప్రజల భారాలను మోయాలి, వారి కోసం దివ్య పూజా బలిని సమర్పించాలి. చూడండి, దేవుని సింహాసనం ముందు గురువు ఈ మధ్యవర్తిత్వం అనేది ప్రజల కోసం ఏ విధంగా చేయాలంటే కన్నీటితో కూడుకున్నదిగా చేయాలి అని చెప్పి మనకు ఈ యాకోబునిచ్చిన ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఈ మధ్యవర్తి ప్రార్థనలు పవిత్ర దివ్య పూజా బలిని కూడా ప్రభావితం చేస్తా. ఏ విధంగా మనం రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని, ఈ రొట్టె ద్రాక్షారసం అనేది పూజలో దేనికి సంకేతం అంటే ప్రజల యొక్క చెమటకి, ప్రజల యొక్క ఇది వర్క్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్స్, ఈ మానవ చేతుల పని ఫలితం అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ దివ్య సప్రసాదంలో ఆయన పాత్రను తీసుకొని సమర్పించినప్పుడు దేవునికి ఈ ప్రజల యొక్క కష్టాలు, వారి యొక్క భారాలు, వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క పాపాలు అన్నీ కూడా దేవునికి సమర్పించడం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా ఇక రెండవదిగా చూసినట్లయితే ప్రతి ఒక్క గురువు కూడా ఒక సీమోను పేతురు వలె గురువు హృదయంలో పేతురుకు ఒక ప్రత్యేక స్థానం ఉండిద్ది. ఎందుకంటే పేతురుకి 2 పేర్లు, సీమోను, పేతురు. సీమోను అంటే ఆయన మానవ స్వభావము, ఆయన బలహీనతలు. పేతురు అంటే ఆయన గురుత్వ. ఏ విధంగా ఇది పేతురు నువ్వు రాయి, దీని మీద నేను నా శ్రీసభ నిర్మిస్తూ, ఆయన గురుత్వానికి సూచన అనమాట. అంటే ప్రతి ఒక్క గురువులో బలహీనతలు ఉంటాయి. ఏ విధంగా ఆయన పేతురు అని పేరు తెచ్చుకున్నప్పుడు సీమోను పేతురు అది అంతం కాలేదు, అదృశ్యం కాలేదు, చివరి వరకు ఆయన సీమోను పేతురుగా ఉన్నాడు. అంటే గురువులో కూడా బలహీనతలు చివరి వరకు ఉంటాయి. ప్రతి ఒక్క గురువు కూడా బలహీనలు. ఒక్కొక్క దశలో యవనత్వంలో ఉన్న వారికి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, శారీరకమైనటువంటి శోధనలు వస్తుంటాయి. లేకపోతే ఈ యవనత్వం దాటిన తర్వాత గురుత్వ చివరిలో ముసలి వయసులో ఉన్నప్పుడు అధికారం కోసం రావచ్చు, సంపద కోసం రావచ్చు. ఆ విధంగా శోధనలు అనేవి ప్రతి ఒక్క గురువుకి జీవితాంతము. ఏ విధంగా పేతురులో 2 స్వభావాలు ఉన్నాయో, మానవ గురుత్వ అనే స్వభావాలు ప్రతి ఒక్క గురువులో కూడా 2 స్వభావాలు ఉంటాయి. తను పూజ చేసినప్పుడు ఒక గురువుగా, ఒక దేవుని ఆల్టర్ క్రీస్తుకు, మరొక క్రీస్తుగా ఆయన పూజ చేస్తున్నప్పుడు ఇదిగో తన బలహీనతలు అన్నీ కూడా తనతో లాక్కొని వచ్చి ఈ శరీరం అనగా ఆ శరీరమే బలహీనత అనమాట, అన్నీ లాక్కొని వచ్చి ఆ విధంగా బలహీనతలతోటి కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ బలహీనతలు ఎప్పుడు ఆయనలో ఉంటూనే ఉంటాయి మరణాంతరం వరకు. కాకపోతే పెంతెకోస్తు తర్వాత పేతురులో మనం చూస్తుందంటే సీమోను అనేటువంటి స్వభావం తగ్గిపోయి పేతురు స్వభావం ఎక్కువ అవుతుంది, అంటే గురుత్వ స్వభావం. అదేవిధంగా ప్రతి ఒక్క గురువు కూడా తన వయస్సు పెరిగే కొద్ది, గురుత్వంలో పరిపక్వత వచ్చే కొద్ది ఇదిగో బలహీనతలు తక్కువ, ఈ బలాలు ఎక్కువ కావాలని చెప్పి మనము కూడా ప్రార్థన చేద్దాం. గురువులకు తోడుగా ఉందాము. వారికి మన యొక్క ప్రార్థనలు కూడా అవసరము. మరి వారు మనందరి కోసం కూడా ప్రార్థన చేయాలి, కన్నీటితో మన కోసం ప్రార్థన చేయాలి. ఒక నిచ్చెన వలె మధ్యవర్తిగా ఉండాలని చెప్పి ఆశించుదాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.